చాలా చోట్ల క్రైస్తవ జనాంగం మరి జరిగినటువంటి నష్టాన్ని బట్టి మాకు జస్టిస్ వి వాంట్ జస్టిస్ అని అరుస్తూ రోడ్ల మీద కాస్త మరి గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నట్లుగా చేస్తూ ఉన్నారు. కలిగిన బాధను బట్టి దేవుని పిల్లలు అక్కడక్కడ కొంతమంది ఆ విధంగా అనటం సహజమే. నష్టం మనకు కలిగింది. చంపబడిన వ్యక్తి క్రైస్తవ జనాంగానికి చెందిన వ్యక్తి కనుక క్రైస్తవులు ఆ మాత్రం డిమాండ్ చేయకుండా ఉంటారా? చేస్తారు. అయితే చూడండి, అసలు క్రైస్తవులు ఆ విధంగా ఏం చేయాలి ఇటువంటి పరిస్థితుల్లో అంటే దానికి సంబంధించినటువంటి ఒక ఉపదేశం మనకుంది. మన క్రైస్తవుల్లో ఒకరు ప్రభు సాక్ష్యాన్ని బట్టి చంపబడితే మనం ఎంత మాత్రం ఎదురు దాడి చేయకూడదు. స్తోత్రం, హల్లెలూయా. ప్రభువును విశ్వాసముంచిన దేవుని పిల్లల యొక్క ధర్మం ఏమిటి అంటే, నిన్ను ఒక చెంప మీద కొడితే ప్రభు ఏమన్నాడు చెప్పండి? రెండవ చెంప కూడా నీ శత్రువుల కొరకు ప్రార్థన చేయి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయి. మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ఏం చేయమన్నాడు ప్రభు? అమ్మా చెప్పాలి, ప్రార్థన చేయండి. అది మన ప్రభు అత్యున్నతమైన ఉపదేశం ఈ లోకానికి. స్తోత్రం, హల్లెలూయా.